తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఆహా మీ రుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వారం వారం రుచికరమైన ఐటమ్స్తో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా మీ ముందుకు వస్తుంది. మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారా అనుకుంటాను. మేము కూడా చక్కటి ఐటమ్స్ మీకు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో సరికొత్త ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ వారం చేయబోయే ఐటమ్ కార్న్ ఉప్మా. కార్న్ ఉప్మాకు కావాల్సినటువంటి పదార్థాలు: కార్న్ 1 కప్, ఉప్మా రవ్వ బాంబే రవ్వ 1 కప్, నెయ్యి 1 టీ స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అల్లం కట్ చేసింది, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, నూనె, ఉప్పు, కొత్తిమీర. చూశారు కదండి కార్న్ ఉప్మాకు కావాల్సినటువంటి పదార్థాలు. ప్రతి మారు కష్టమైన ఐటమ్స్, ఖరీదైన ఐటమ్స్ తయారు చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మనం తయారు చేసుకుందికి ఏం చేసుకుంటామని ఆలోచించుకుంటాం. అందుకని ఇవాళ మనం చేసే ఐటమ్ ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్గా, ఈజీగా, తక్కువ ఖర్చుతో తయారయ్యేటటువంటి ఐటమ్ కార్న్ ఉప్మా. యూజువల్గా మనం ఉప్మా తయారు చేసుకునేటప్పుడు ఉప్మా రవ్వని చక్కగా వేయించుకుంటాం. ఈ రవ్వని కూడా మనం చక్కగా వేయించుకుంటున్నాం. ఇది వేయించుకునేటప్పుడు మనం నూనె, నెయ్యి అలాంటి పదార్థాలన్నీ యూజ్ చేయకుండా రవ్వని చక్కగా ఇలా బ్రౌన్గా వచ్చేటట్టు వేయించుకుంటున్నాం. చూడండి, ఉప్మా అనగానే ఎంతో సులువుగా దానికి ఏంద్రా ఉప్మా తిప్పేసి పడేస్తుందిరా అంటారు. ఉప్మా కూడా చేయడం ఒక ఆర్ట్. దాన్ని చక్కగా తయారు చేయాలి. వాటర్ కరెక్ట్గా వేయాలి. ఒక కప్పుకే 2 కప్పులు 3 కప్పులు నీళ్లు సరిగా పోయాలి. తక్కువ రవ్వ నీళ్లు, ఎక్కువ రవ్వ వేస్తే బాగుండదు. ఇన్ని మనం అనుకరిస్తే ఉప్మా బాగుంటుంది. అందుకని ఉప్మా చేసేది అంత ఆషామాషిగా మనం తీసి పారేయలేం. దాన్ని కూడా చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఎంతో రుచికరంగా చేస్తేనే ఉప్మా బాగుంటుంది. యూజువల్గా ఉప్మా చేసేటప్పుడు నెయ్యి, జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. అలాగా దీంట్లోని మామూలు రవ్వతో చేసుకుంటున్నప్పుడు పైన ఉండేటువంటి పదార్థం కొంచెం నెయ్యి కానీ, కాజు కానీ అలాంటివి మనం వేసుకుంటే బాగుంటుంది. మరి నేడు అందరూ బాగా క్యాలరీ కాన్షియస్లో ఉండి అయ్యో నెయ్యి తినాలా, ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు అనుకునే వాళ్ళకి తక్కువ ఆయిల్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. పోపులోని నూనె వేసుకున్నప్పుడు 1 or 2 స్పూన్స్ వేసుకొని చిన్నగా తిరగమూత వేయించుకొని ఈ రవ్వ చక్కగా దోరగా వేయించేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిందాకా అది పక్కన పెట్టుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఉప్మా తయారు చేసుకునేటప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని బాయిల్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ వేస్లోని ఉప్మా తయారు చేసుకుంటారు. ఇలా దోరగా వేగిపోయినటువంటి రవ్వని మనం పక్కన పెట్టుకుందాం. కొంచెం బాగా మంచి స్మెల్ రావాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోవాలి. అప్పుడే ఆ రవ్వ బాగుంటుంది. టేస్ట్ తినడానికి కూడా చక్కగా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే టిఫిన్స్, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుంది టైం లేదంటే వర్కింగ్ లేడీస్ ఏ సీరియలో, బ్రెడ్ టోస్టో, ఏ మఫిన్సో తిని వెళ్ళిపోతారు. కానీ యూజువల్గా ఆఫీసుల నుంచి వచ్చాక ఆకలేస్తుంది. డిన్నర్ టైంకి ఇంకా టైం ఉంటుంది డిన్నర్ తినడానికి. అలాంటప్పుడు ఏం చేసుకుంటారు, కాస్త ఉప్మా కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది. యూజువల్గా చాలామంది కార్న్ బాయిల్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటారు. అలా కార్న్తో పాటు ఈ రవ్వను కూడా వేసి పెట్టా అనుకోండి, చక్కగా హ్యాపీగా పిల్లలు తింటారు. ఒక విధంగా వాళ్ళకి కడుపు నిండుతుంది. ఈవినింగ్ డిన్నర్లా కూడా అయిపోతుంది. దీంతోపాటు చక్కగా ఫ్రూట్స్, చక్కగా బటర్ మిల్క్, కర్డ్, కొంచెం కర్డ్ రైస్ ఏదో పెట్టామనుకోండి అది కూడా బాగుంటుంది. చూడండి, మనకి చక్కటి స్మెల్ వచ్చింది. ఇది దోరగా వేగిపోయింది. వేగిపోయినటువంటి రవ్వని మనం తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మనకి రవ్వ అంతా వేగిపోయి పక్కన పెట్టుకున్నాం. ఈ కడాయిని కూడా మనం కొంచెం క్లీన్ చేసేసుకుందాం. యూజువల్గా కడాయిలో కొంచెం మట్టుకి ఏదైనా ఉన్నదనుకోండి తిరగమోస వేసేటప్పుడు మనకి మాడిపోతుంది. యూజువల్గా నాన్ స్టిక్ తీసుకుంటే మనకి ఎక్కువ మాడిపోయే
పరిస్థితి ఉండదు, మనం ఆ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ దో కడాయి ఎప్పుడు నీట్గా ఉంటేనే ఆ వెసల్ పాడవకుండా నీట్గా కనిపిస్తుంది. అందుకే దీన్ని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను ఉప్మాలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అనుకోండి. మీరు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇవాళ నా రెసిపీలో కొంచెం నేను ఆయిల్ ఇంక్రీజ్ చేసే వేస్తున్నాను. ఓకే, ఆయిల్ వేసాక ఇది కొంచెం మరుగుతున్నప్పుడు మనం దీంట్లోని శనగపప్పు, కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం శనగపప్పు వేగుతున్నప్పుడు అప్పుడు మినపప్పు వేద్దాం. ఎందుకంటే ఇది అది చాలా కొంచెం టైం పడుతుంది, మినపప్పు తొందరగా వేగిపోతుంది. అందుకని శనగపప్పు వేసిన కొద్దిసేపటికి మనం మినపప్పు వేసామనుకోండి, ఈక్వల్ టెంపరేచర్ తోటి చక్కగా దోరగా తిరగమూత సామాన్లు, ఇందులోని ఏమీ ఎక్కువగా పదార్థాలు ఉండవు కాబట్టి తిరగమూత సామాన్లు కొంచెం ఎక్కువ వేసుకుంటే, అదే అంటారు కొన్ని పచ్చళ్ళు వేసేటప్పుడు పోపు దిట్టంగా పెడితే టేస్ట్ బాగుంటుంది అంటారు. అలాగే దీంట్లో కొంచెం తిరగమూత బాగా పెట్టుకోవాలి ఉప్మాలో, అప్పుడు ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఆవాలు చిటపట్లు ఆడుతూ ఉంటే మనం దీంట్లోని కొంచెం స్టవ్ తగ్గించుకోవచ్చు. మరి మాడిపోకుండా పోపు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు పోపు మాడిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా ఓపికగా వేయించుకుంటేనే ఆ పదార్థం టేస్టీగా వస్తుంది. ఇలా చిటపట్లాడుతున్నాయి ఆవాలు. ఇప్పుడు మన దగ్గరటువంటి మిరపకాయలు, మిర్చి వేసుకొని పోపు మాడిపోకుండా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు, కొంచెం అల్లం, సన్నగా కట్ చేసుకున్న అల్లం పిసరు కొంచెం వేసుకున్నాం. అంటే ఉప్మాకి మనం ఏ తిరగమూత వేస్తామో అన్నీ అవే పోపులో పెట్టుకున్నాం. ఇక్కడ అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దోరగా వేయించుకుంటున్నాం. ఇక్కడ యూజువల్గా వెజిటబుల్ ఉప్మా చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీస్, కార్న్, అన్ని రకాల వెజిటబుల్స్, ఆలుగడ్డలు అన్నీ వేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బేసిక్ రెసిపీకి మనం బేసిక్గా కార్న్ ఎక్కువ తీసుకుంటున్నాం. మీకు కావాలంటే బాంబే రవ్వని ఇంకా తగ్గించేసుకోండి, కార్న్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఉల్లిపాయలతో పాటు చక్కగా కార్న్ తోటి ఇది సెమీ లిక్విడ్గా టేస్టీగా ఉంటుంది. మరీ గట్టిగా చేసుకోకుండా కొంచెం జారుగా చేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ చక్కటి చట్నీ, ఇంట్లో చట్నీ చేసుకుంది టైం లేకపోతే మీరు ఏ మాగాయనో, ఆవకాయో, టమాటో పచ్చడో, లేకపోతే అల్లం పచ్చడో, ఎనీ చట్నీ కూడా దీంట్లో సర్వింగ్కి చాలా చక్కగా తినొచ్చు. ఇలా చక్కగా దోరగా ఉల్లిపాయలు వేగిందాక మనం కాసేపు ఇవి వేయించుకుందాం. సన్న సగ మీద మాడిపోకుండా చూసుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ సరిగ్గా సరిపోయింది. దీనికి ఎక్కువ తక్కువ కాకుండా ఆనియన్స్ కూడా బాగా వేగిపోతున్నాయి. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే కార్న్, ఇది ఫ్రోజన్ కార్న్. ఈ కార్న్ ఇందులో వేసుకున్నాం. ఇవాళ మన రెసిపీలో ఫస్ట్ మనం తీసుకున్నది సబ్జెక్టు కార్న్, అందుకని కార్న్ వేసుకొని కార్న్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం. కార్న్ కొంచెంసేపు వేగిపోయాక ఆనియన్స్ వేగిపోయి కార్న్ వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన మెజర్మెంట్ ప్రకారం మనం దీంట్లోని వాటర్ కొలిచి వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం 1 కప్ ఆఫ్ కార్న్కి 1 కప్ ఆఫ్ బాంబే రవ్వ తీసుకున్నాం. అయితే బాంబే రవ్వకి మనకి ఎప్పుడు 3 కప్స్ అయినా వాటర్ తీసుకోవాలి. 1 2 3, ఇక్కడ మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా కొంచెం హై ఫ్లేమ్లో దీన్ని బాయిలింగ్ పాయింట్కి వచ్చిందాక కొంచెం బాయిల్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీని మీద
సాల్ట్ కూడా మనం వేయలేదు. సాల్ట్ యాడ్ చేసేసి నెక్స్ట్ మనం కాసేపు వదిలేసి రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఎంతో చక్కగా గుమ్మగుమ్మలాడుతూ కార్న్ అండ్ ఆనియన్స్ చక్కటి తిరగమొత్తో బాయిల్ అయిపోతుంది. ఈ బాయిల్ అయిపోయిన మిశ్రమంలోని మనం చక్కగా వేయించున్న బొంబాయి రవ్వ స్లోగా వేసుకొని కలుపుకుంటుంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా కొంచెం సెగ కూడా తగ్గించుకుందాం స్టవ్. ఇందులో ఇంకా రవ్వ ఏదైనా మిగిలిపోతే అది కూడా మనం చక్కగా క్లీన్ చేసి వేసేసుకుంటున్నాం. ఇందులో బాగా కొంచెం రవ్వతో పాటు బాయిల్ అయిపోయాక కొంచెం దగ్గర పడ్డాక మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. దీని మీద కొంచెం నెయ్యి కూడా మనం వేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఉప్మా అంటే నెయ్యి నూనె ఈ రెండు వేస్తే ఉప్మాకి టేస్ట్. అందుకే ఇవాళ మన రెసిపీలో చక్కగా నెయ్యి, మంచిగా తిరగమూత అన్నీ వేసి గుమ్మగుమ్మలాడుతూ తినాలని ఇంట్రెస్ట్ వచ్చేటట్టు మీ పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అమ్మ ఉప్మా పెట్టు అనేటటువంటి టేస్టీ డెలిషియస్ ఉప్మా రెడీ అయిపోతుంది. కొంచెంసేపు ఉంటే మనకి అన్నీ దగ్గర పడిపోతాయి. అప్పుడు సర్వింగ్ ఈజీగా ఉంటుంది. అంటే దీంట్లోని ఫుల్ ఆఫ్ కార్న్ ఉంది. ఇక్కడ ఓన్లీ కార్న్ మనం బాయిల్ చేసుకొని తినకన్నా ఇలా ఉప్మా మాదిరిగా తింటే ఒక పొలంగా మనం కార్న్ కూడా పిల్లలకి పెట్టేది ఉంటుంది. నెక్స్ట్ ఉప్మా కూడా ఒక సాలిడ్గా మనొక టిఫిన్ లాగా ఒక ఈవినింగ్ డిన్నర్ టైంలోన పెట్టడానికి బాగుంటుంది. మనకు కూడా తినడానికి చాలా బాగుంటుంది ఉప్మా. దీనికి వేరే పేరు పెట్టేది లేదు. మన వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసేది చాలామంది ఇళ్లలో ఉప్మా తయారు చేసుకుంటారు. టైం లేనప్పుడు ఇంట్లోని ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు చేసేటటువంటి చక్కటి పదార్థం ఉప్మా. అందుకనే దీన్ని మనం అంత ఈజీగా తీసి పారేటటువంటి ఐటెం కాదు, టేస్టీ ఐటెం. గృహిణులకి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కావాలి, ప్రతిరోజు మనం రకరకాల ఐటమ్స్ చేయాలి. అలాంటప్పుడు మనకి ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి. చక్కగా తయారు చేసి మన ఇంటిల్లిపాదికి పెట్టచ్చు. చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక బౌల్లో తీసేసి సైడ్స్ వదులుతున్నప్పుడు తీసేసి మనం సర్వ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఓకేనండి, గుమ్మగుమ్మలాడుతున్నటువంటి హాట్ ఉప్మా, కార్న్ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని చక్కటి చట్నీస్ తోటి సర్వ్ చేసుకొని తింటే చాలా బ్రహ్మాండంగా టేస్టీగా కడుపుకి నిండేటట్టు హ్యాపీగా ఉంటుంది. మనం అనుకున్నంత మరీ నెయ్యి నూనె ఎక్కువ వేయలేదు. మరీ ఎక్కువ వేస్తే పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. మనం వేస్తున్నది సమపాళంగానే వేసాం. మరీ తక్కువ వేసామంటే చేతికి అంటుకొని ముద్దలాగా ఉంటుంది. అందుకనే కొంచెం సమపాళంగా వేస్తేనే ఈ ఐటెంకి టేస్ట్ బాగా వస్తుంది. బేసిక్గా మన ఉప్మాలో కార్న్ ఎక్కువ వేసుకోం. అందుకని ఈ ఉప్మా మనకి కార్న్ బేస్డ్ ఉప్మా. దీనిలో మనం కార్న్ ఎక్కువ ఉపయోగించాం. మీకు కావాలంటే నేను వేసిన క్వాంటిటీ కన్నా మీరు కార్న్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసినా చక్కగా వస్తుంది. చూశారు కదండి, ఈనాటి మన కార్యక్రమంలోని చక్కటి కార్న్ ఉప్మా గుమ్మగుమ్మలాడుతూ మీ ముందు రెడీ అయిపోయింది. మీరు కూడా చక్కగా ట్రై చేయండి. ఈనాటి కార్యక్రమంలోని కార్న్ ఉప్మా తయారు చేసి చూసాం, ఎంజాయ్ చేసాం. వచ్చే వారం మరికొన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.